హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? మేము రీసెంట్గా యూకేలో ఈ ఇంటికి మూవ్ అయ్యాము. ఈ ఇంట్లో చూసారంటే ఇంతకుముందు ఉన్న హౌస్ ఓనర్స్ ఒక గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అది ఏమంతగా బాగాలేదు, జస్ట్ పెద్ద పెద్ద చెట్లు shrubs అలా పెట్టున్నారు. జస్ట్ మేము రీసెంట్గా మూవ్ అయ్యి మొత్తం క్లీన్ చేసి మెయిన్గా మేము కాన్సన్ట్రేటెడ్గా ఇండియన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పెట్టాలనేసి డిసైడ్ అయ్యాము. మీకు తెలుసు యూకేలో ఇండియన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దొరికేది చాలా కష్టము. సో అందుకనేసి సరే మనమే ఇంత గార్డెన్ ఉంది కాబట్టి మనమే ఇండియన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పండించుకుందాం అనేసి ఒక చిన్న థాట్తో మేము గార్డెన్ స్టార్ట్ చేసాము. యూకేలో చూసామంటే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసి సేల్స్ చేస్తారు. కానీ అది కొన్ని బాగుంటాయి, కొన్ని అంత ఫ్రెష్గా ఉండదు. సో అందుకనేసి మనం సరే మనకి ఒక గార్డెన్ ఉంది కాబట్టి మనమే ఎందుకు ఆర్గానిక్గా ఫ్రెష్గా చేసుకోకూడదనే ఒక ఉద్దేశంతో మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసాము. ఈరోజు మా గార్డెన్ టూర్ చూపిస్తాము. మా గార్డెన్లో ఏమేమి ప్లాంట్స్ ఉంది, మేము ఏమేమి స్టార్ట్ చేసాము చూపిస్తాను. ఇలాగ పోను మీకు డైలీ రెగ్యులర్గా మీకు మేము చేసే ప్రతి ప్లాంట్ అది ఎలా చేస్తాము, ఎలా గ్రో చేస్తాము, దానికి ఏం ఫర్టిలైజర్స్ వేస్తాము, ఆర్గానిక్ అదంతా చూపిస్తాను. మీకు ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఉంది అంటే మేము చేసేది తప్పు, ఒకవేళ మీరు వేరే ఏమైనా మంచి మెథడ్ ఏమైనా గ్రో చేసేదానికి ఉన్నిందంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డ్రాప్ ఇట్ ఇన్ కమెంట్స్. ఇప్పుడు మన గార్డెన్ టూర్ స్టార్ట్ చేద్దామండి. మేము వచ్చినప్పుడైతే ఇంట్లో చూసారంటే ఆల్మోస్ట్ ఒక జస్ట్ మినీ ఫారెస్ట్ లాగా పెద్ద పెద్ద ట్రీస్ అవంతా ఉన్నింది. మేమంతా ఆ ట్రీస్ అంతా కట్ చేసేసాము. సో ఇప్పుడు మేము ఒక హాఫ్ గార్డెనే రెడీ చేస్తున్నాము. వీఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్, క్రియేటింగ్ ఆల్ బ్యూటిఫుల్ గార్డెన్ కంప్లీట్లీ. మేము చేసినంత వరకు మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన గార్డెన్ టూర్ స్టార్ట్ చేద్దామా, రండి. మనకి గార్డెన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. మేము మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్గా ఇండియన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్సే కావాలనేసి చాలా సీడ్స్ అవన్నీ ఇండియా నుంచి తెప్పించాము. కానీ ఇక్కడ చూసారంటే మోస్ట్లీ ఒక ఇయర్లో ఒక 9 months కోల్డ్గానే ఉంటుంది, ఒక 3 months కొంచెం ఇట్లా హాట్గా ఉంటుంది. సో ఇంకా మాకు ఏ ప్లాంట్స్ గ్రో అవుతుంది, ఈ ఊరు క్లైమేట్కి ఏది బతుకుతుంది ఇంకా ఒక ఐడియా రాలేదు. బట్ వీఆర్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్. ఇవన్నీ చూసారంటే టొమాటో ప్లాంట్స్. ఈ సీడ్స్ అన్నీ మేము ఇండియా నుంచి తెప్పించాము. ఈ సీడ్స్ని మేము చిన్న పాట్స్లో పెంచి ఒక 4-5 inches కొంచెం పొడుగు వచ్చాక తీసుకొచ్చి ఇక్కడ అన్నీ ప్లాంట్ చేసాము. ఇవన్నీ టొమాటో ప్లాంట్సే. యూకేలో చూసారంటే మీకు ఈ స్లగ్స్, స్నేయిల్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది. మేము ఇదే టొమాటో ప్లాంట్స్ వేరే గార్డెన్లో వేరే ఏరియాలో కూడా ట్రై చేసాము, కానీ స్లగ్స్ అవన్నీ తినేస్తున్నాయి. సో అందుకే ఇక్కడ ట్రై చేసాము. బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ స్లగ్స్ ఏం రాలేదు, ఇంతవరకు అయితే బాగానే పెరుగుతున్నాయి. సో చూడాలి, కొన్ని ప్లాంట్స్లో అయితే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ మేబీ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ టొమాటోస్ రావాలి. ఇవన్నీ చూసారంటే ఇంతకుముందు మేమున్న ఈ హౌస్ ఓనర్ వచ్చి కొన్ని బ్యాంబూ ట్రీస్ పెంచుతూ ఉన్నారు. మాకు బ్యాంబూ ట్రీస్ అంతగా కొంచెం డ్రైగా ఉంది కాబట్టి మేము అదంతా కట్ చేసి తీపిచ్చేసాము. సో ఆ బ్యాంబూ ఇదంతా స్టిక్స్ వేస్ట్ చేయకూడదు అనేసి దీనికి కొంచెం ఈ టొమాటో ప్లాంట్స్కి సపోర్ట్గా వాడుతున్నాము. కొన్ని ప్లాంట్స్ అయితే మేము అది బాగా కొంచెం పెద్దదిగా వచ్చినప్పుడు కింద లీవ్స్ అంతా ప్రూన్ చేసుకుంటూ ఉండాలి. మేము కొన్ని అంతా ప్రూన్ చేస్తున్నాం. ఇక్కడంతా చూస్తే మీకు ప్రూన్ చేసిందంతా తెలుస్తుంది. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది, 1-2 వచ్చింది కానీ రాలిపోయినట్టుంది. వీఆర్ హోపింగ్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు దీంట్లో టొమాటోస్ కాయ రావాలి. ఇక్కడ చూసామంటే మేము ఈ బాటమ్ ఆఫ్ ద ప్లాంట్ వచ్చి ప్రూనింగ్ అంతా చేస్తున్నాము. ఇది ఇక్కడ చూసారంటే. సో మేము చూసిన కొన్ని వీడియోస్లో అంతా ఏం చెప్పారంటే ఇక్కడ ప్రూనింగ్ చేసిన చోట్లనే మీకు చిగురు వచ్చి అక్కడ ఫ్లవర్స్ వచ్చి ఆ టొమాటో కాయలు అనేది వస్తుందన్నారు. సో అందుకే ఇక్కడ మేము ఆ ప్రూనింగ్ అదంతా చేస్తున్నాము.
హోప్ఫుల్లీ ఇంకొక నెక్స్ట్ 1 or 2 వీక్స్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి టొమాటోస్ అంతా పంట స్టార్ట్ అవ్వాలనుకుంటా ఉన్నాము. నెక్స్ట్ ఇది చూసారంటే ఇది బ్లాక్బెర్రీ ట్రీ. ఇది యాక్చువల్లీ ఏమంటే మేము B&Q అని ఇక్కడ ఒక షాప్ ఉంది. షాప్కి వెళ్ళినప్పుడు జస్ట్ మేము ఏదో గార్డెన్ టూల్స్ కొనాలి అని విన్నాము. అక్కడ అనుకోకుండా ఈ బెర్రీ ప్లాంట్ సెక్షన్లో ఇది మాకు ఒక ఆఫర్లో దొరికింది. యూజువల్లీ ఈ బెర్రీ ప్లాంట్స్ అంతా 6 pounds 7 pounds ఆ రేంజ్లో ఉంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడు లక్కీలీ ఇది ఒక ఆఫర్ 1 poundలో దొరికింది. సో తీసుకొచ్చి పెట్టాము. బట్ ఇంతవరకు దీంట్లో ఏం ఫ్లవర్స్ ఏం రాలేదు. వీ హ్యావ్ టు సీ. సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మేబీ ఇంకొక 1 or 2 months ఉంది కాబట్టి ఇక లైట్గా స్టార్ట్ అయింది ఈ ఆకులు రావడం. వస్తే నెక్స్ట్ 1 or 2 months సమ్మర్ ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే వీ హ్యావ్ టు సేవ్ ఇట్, నెక్స్ట్ ఇయర్కి రావచ్చు. ఎనీ గెస్ ఇది వచ్చి స్వీట్ కార్న్ ప్లాంట్. మేము ఇండియా నుంచి ఈ సీడ్స్ తీసుకొచ్చి సేమ్ లైక్ టొమాటో మేము ఇది కూడా ఫిబ్రవరిలో చిన్న చిన్న పాట్స్లో ప్లాంటింగ్ స్టార్ట్ చేసాము. సేమ్ 4-5 inches వచ్చాక వి జస్ట్ ఇక్కడ ప్లాంట్ చేయడం జరిగింది. అవుట్డోర్లో ప్లాంట్ చేసాము. ఇవన్నీ స్వీట్ కార్న్ చూసారా, చాలా పెద్ద పెద్దదిగా వస్తుంది. నాకు తెలిసి ఇది బాగా కొంచెం ఒక 4 feet 5 feet వచ్చినాకనే కాయలు వస్తుంది అనుకుంటాను. బట్ ప్రస్తుతానికైతే బాగానే ఇక్కడ సెట్ అయింది, బాగా వస్తున్నాయి ఇదంతా. ఈ బ్యాగ్స్ అంతా చూస్తే మీకు ఏం ఐడియా వస్తుంది? ఇండియాలో చూసారంటే మనం ఫంక్షన్స్కి పెళ్ళికి దేనికైనా వెళ్తే ఇట్లాంటి బ్యాగ్స్ ఇస్తారు. మా దగ్గర చాలా ఇట్లాంటి బ్యాగ్స్ ఉన్నింది. సరే దీన్ని ఏం యూజ్ చేయకుండా అలాగే పెట్టున్నాము. సరే ఇది ఎందుకు వేస్ట్ చేసేది, ప్లాంట్స్ దీంట్లో గ్రో చేద్దామనేసి జస్ట్ ఈ బ్యాగ్స్లో కింద చిన్న సిజర్స్తో కట్ చేసుకుని జస్ట్ ఇన్ కేస్ వాటర్ ఎక్కువైతే బయట వచ్చేదానికి కట్ చేసుకుని దాంట్లోనే మేము సాయిల్ ఫిల్ చేసి ప్లాంట్స్ పెట్టామండి. ఇది పుదీనా, మింట్ లీవ్స్ ఇక్కడ ఈ బిర్యానీ వాటికి దేనికైనా వాడుకునేదానికి మేము ఫ్రెష్గా దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 3 bagsలోనూ మింటే పెట్టాము. మేము రీసెంట్గా ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు మింట్ దీంట్లోంచే తీసాము. బయట షాప్లో కొనే మింట్ చూసారనుకోండి మీకు అంత ఫ్లేవర్ రాదు. అది వాళ్ళు ఎన్ని రోజులు షాప్లో ప్రిజర్వ్ చేసి తీసుకొస్తారు కాబట్టి మనకు అంత ఫ్రెష్నెస్గా అనిపించలేదు. మేము రీసెంట్గా కుక్ చేసేదానికి హార్వెస్ట్ చేసి వాడాము. ద ఫ్లేవర్ చాలా బాగుంది ఈ మింట్తో. దీంట్లోంచి మేము ఫ్రెష్గా హార్వెస్ట్ చేసింది చాలా బాగా వచ్చింది. ఇది వచ్చి స్పినాచ్ అండి, పాలకూరాకు. ఇది వచ్చి క్యాబేజ్. మేము క్యాబేజ్ యాక్చువల్లీ గ్రౌండ్లో వేరే చోట్ల ట్రై చేసాము, కానీ నేను చెప్పినట్టుగా స్లగ్స్ వచ్చి చాలా బాగా ఇష్టపడి మొత్తం తినేస్తా ఉన్నింది. అందుకే దీన్ని ఫస్ట్ కొంచెం పెద్ద అయ్యేదాకా దీంట్లో పెంచుతామని ఈ టబ్లో పెంచుతున్నాము. ప్రస్తుతానికైతే బాగా వస్తుంది. ఇది వచ్చి గ్రీన్ చిల్లీస్ అండి. మేము ఇండియా నుంచి సీడ్స్, దీనికి కూడా అన్ని చిల్లీస్ ఇంకో ఇండియన్ వెరైటీసే కావాలని అన్ని సీడ్స్ ఇండియా నుంచే తీసుకొచ్చాము. ఇది గ్రీన్ చిల్లీస్. మేము అన్ని గ్రౌండ్లోనే పెట్టాలనుకోలేదు. సో ఇంట్లో ఏ వస్తువు ఉన్నా దాన్ని వేస్ట్ చేయకుండా దాంట్లోనే గార్డెనింగ్ చేయాలనుకున్నాము. అందుకే చూసారనుకోండి ఇది 10 liters పెరుగు డబ్బా, ఈ పెయింట్ యూజ్డ్ పెయింటింగ్ అప్పుడు వాడిన డబ్బా, అదంతా ఇక్కడ యూకేలో పాప్కార్న్ డబ్బా అది. సో అదంతా వేస్ట్ చేయకుండా ఆ బాక్సెస్లోనే మేము సాయిల్ ఫిల్ చేసి దాన్ని అంతా పెంచుతున్నాము. ఇది వచ్చి దీంట్లో మొత్తం మేము ఆకుకూరలు వేస్తున్నామండి. ఇంకా అది ఏమి గ్రోత్ కనపడలేదు. మేబీ ఇంకో ఫ్యూ డేస్లో ఐ థింక్ వీ షుడ్ బి సీయింగ్ దిస్. ప్రస్తుతానికైతే ఏం స్ప్రౌట్ కాలేదు. అందుకే కొంచెం ఇది హ్యూమిడ్గా ఉండాలనేసి కాస్త ఇది అంతా కవర్ చేసి పెట్టున్నాము. సో మేబీ ఇంకొక నెక్స్ట్ వీక్ అలాగా స్ప్రౌట్స్ వస్తుంది అనుకుంటాను. ఈ రెండు చూసారంటే ప్రొవిజన్ స్టోర్స్లో ఇక్కడ యూజువల్లీ మనం ఏమైనా ప్రొవిజన్స్ ఏమైనా ఆన్లైన్ ఆర్డర్ పెడితే వాళ్ళు ఇట్లాంటి బాక్సెస్లోనే మనకి ప్రొవిజన్స్ అవి డెలివరీ ఇస్తారు.
సో అది కూడా వేస్ట్ చేయకూడదు అనేసి ఈ అమెజాన్ వాటిలో వచ్చే ఈ కార్డ్బోర్డ్స్ని కొంచెం కవర్ లాగా పెట్టి సాయిల్ ఫిల్ చేసి ఇది ప్లాంట్ చేసాము. ఈ రెండిట్లో చూసారంటే వీట్ గ్రాస్. వీట్ గ్రాస్ నార్మల్గా అది చాలామంది చెప్తా ఉంటారు అది కట్ చేసి జ్యూస్ లాగా చేసుకుని తాగితే హెల్త్కి మంచిది అనేసి. ఆల్రెడీ మేము ఒక హార్వెస్ట్ అయితే చేసాము వీట్ గ్రాస్. సో అది కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉందనేసి మెయిన్గా దానికోసమే ఈ వీట్ గ్రాస్ అనేది ఇక్కడ పెట్టున్నాము రెండిట్లో. ఇది ఇంకొక క్యాబేజ్ ప్లాంట్స్ అండి. ఆల్రెడీ వైట్ ట్రేలో చూసాం క్యాబేజ్ ప్లాంట్స్. ఇది ఇంకొక ప్లాంట్స్. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ స్లగ్స్ అండ్ స్నేల్స్ నుంచి ఈ ప్లాంట్స్ని కాపాడడమే పెద్ద ఇదిగా ఉంది. అందుకే సరే ఫస్ట్ దీంట్లో పెంచి కొంచెం పెద్ద అయినాక గ్రౌండ్లో పెడదాం అనుకుంటున్నాము. సో ఈ స్లగ్స్ నుంచి సేవ్ చేయడానికే ఈ ఆనియన్ పీల్స్, ఈ గార్లిక్ పీల్స్ ఇవన్నీ కూడా వేస్తున్నాం ప్రస్తుతానికి. అయినా కూడా చూసారంటే ఇదంతా తినేస్తుంది ఈ స్లగ్స్, పురుగులు వచ్చి. మేబీ ఏమైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏమైనా చూసి ట్రై చేయాలి. బట్ ప్రస్తుతానికైతే కొన్ని బాగా వస్తున్నాయి, బట్ కొన్ని అయితే ఈ స్లగ్స్ అవి తినేస్తున్నాయి. ఇంకా ఇవి చూసారంటే ఇది మీరు గుర్తుపట్టుంటారు, ఇండియాలో రిలయన్స్ షోరూమ్లో ఇస్తారు ఈ బ్యాగ్స్. సో కొన్ని ఇక్కడ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ రిలయన్స్ షోరూంలో కొన్ని కొనింది. సో దాన్ని వేస్ట్ చేయకూడదని దాంట్లో కూడా సాయిల్ ఫిల్ చేసి మింట్ లీవ్స్ పెంచుతున్నాము. ఇదైతే బాగా వస్తుంది. మళ్ళీ ఇది చూసారంటే ఇది వచ్చి ఒక మెడిసినల్ ప్లాంట్. మెయిన్గా ఈ కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళకి ఈ లీఫ్ చాలా మంచిదనేసి నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. ఇది చూస్తే మామూలుగా ఈ బ్రేక్ఫాస్ట్కి అట్లే ఒక చట్నీ లాగానో లేదంటే కషాయం లాగా చేసుకుని తాగేయచ్చంట. ఈ మెయిన్గా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి బాగా ఇది కరిగి వచ్చేస్తుంది అంటారు. సో దానికోసమే మెడిసినల్ ప్లాంట్ తీసుకొచ్చాము ఇండియా నుంచి. ఇది గార్డెన్ షెడ్ అండి. దీంట్లో ఈ గార్డెన్ సంబంధించిన టూల్స్, గార్డెన్ షూస్, గ్లౌస్ అవన్నీ దీంట్లోనే మేము పెట్టుకుంటాము. మీకు ఇంకొక రోజు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో ఏమంటామనేసి. ఇది వచ్చి మా సిట్ అవుట్ ఏరియా అండి. ఇది చూసారంటే ఈ రెండు వచ్చి మార్నింగ్ గ్లోరీ ప్లాంట్స్. ఇది వచ్చి అట్లే అల్లుకుంటా పోతుంది, కంప్లీట్లీ గ్రీనరీగా ఉంటుంది, కొంచెం కూర్చొని చూసేదానికి వ్యూ బాగుంటుంది అనేసి ఈ రెండు ప్లాంట్ సీడ్స్ నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. ఈ ఫ్లవర్ చూసారంటే పర్పుల్ కలర్లో చాలా బాగుంటుంది. మార్నింగ్లో మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ అవ్వగానే ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఇట్ జస్ట్ స్టార్టెడ్. మేబీ ఇంకో ఫ్యూ వీక్స్లో నాకు తెలిసి ఇది బాగా ఇదంతా అల్లుకోవాలనుకుంటున్నాను. ఈ సిట్అవుట్ ఏరియా కొంచెం బాగుండాలనేసి ఇది ఈ సెటప్ అంతా పెట్టాము. ఇది మెయిన్గా సోలార్ ఇది. సో నైట్ అయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ల్యాంటర్న్లో లైట్స్ ఆన్ అవుతుంది. ఈ రెండు కూడా ఫ్లవర్ ప్లాంట్స్ అండి. ఇది ఇంకా కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం ఇంకా ఫ్లవర్స్ ఏం రాలేదు. సో ఇది కూడా మేబీ ఫ్యూ వీక్స్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాలి ఈ రెండిట్లో. ఇది ఒక హ్యాంగింగ్ పాట్, ఇది కూడా ఒక ఫ్లవరింగ్ ప్లాంట్. ఈ సీడ్స్ కూడా నేను ఇండియా నుంచే తీసుకొచ్చాను. ఇప్పుడే జస్ట్ ఒక ఫ్యూ డేస్ ముందే ఈ ప్లాంట్స్ అంతా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈరోజు చాలా సన్నీగా ఉంది. యూకేలో ఇలాగ సన్ ఎప్పుడో మీకు ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది, లేదంటే ఎప్పుడు కోల్డ్గా ఉంటుంది క్లైమేట్. లక్కీలీ ఈరోజు బాగా ఒక ఇండియన్ వెదర్ ఉంది. సో మన ప్లాంట్స్కి వచ్చేసరికి ఇది చూసారంటే ఇది ఒక చిల్లీ ప్లాంట్స్, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది బెండకాయ ప్లాంట్ అండి. ఇక్కడ చూడండి చిన్న బెండకాయ ఒకటి స్టార్ట్ అయింది, ఇక్కడ చిన్నదిగా స్టార్ట్ అయింది చూడండి. నార్మల్గా మేము చూసిన వీడియోస్లో పెద్ద అయ్యాకే బెండకాయలు అవి కాస్తాయని చెప్పారు, బట్ ఇది చూస్తే చిన్న ప్లాంట్కే స్టార్ట్ అయింది చిన్న బెండకాయలు.
ఈ 2 వంకాయ ప్లాంట్, ఇది కూడా మేబీ ఫ్యూ వీక్స్లో ఏమైనా కొంచెం ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాలి. ఇది వచ్చి టర్నిప్ ప్లాంట్స్ అండి. ఇది 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 కూడా టర్నిప్ ప్లాంట్స్. ఇది కూడా కొంచెం వస్తుంది, బాగానే వస్తుంది. చూడాలి బాగా పెద్ద అయినాక కాయలు చూడాలి. ఇది వచ్చి కొరియాండర్ ప్లాంట్ అండి. ఆల్రెడీ మేము ఒక్కసారి హార్వెస్ట్ అయితే చేసాము. జనరల్గా 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేయొచ్చు అంటారు ఈ కొరియాండర్ని. సో మేబీ ఇంకొక ఫ్యూ డేస్లో మళ్ళీ హార్వెస్ట్కి వస్తుందని అనుకుంటాను. ఈ ఏరియాలో మాకు కొంచెం ఈ స్లగ్స్ ఇదంతా కొంచెం ఎక్కువ ఉంది. సో అది అవాయిడ్ చేయడానికి నేను ఇక్కడ ఈ ఎగ్ షెల్స్, ఈ ఆనియన్ పీల్స్ ఇవంతా వేసున్నాను. హోప్ఫుల్లీ ఇది స్లగ్స్ని కొంచెం అవాయిడ్ చేసి ఇది ఫ్యూ డేస్లో ఇట్ షుడ్ బి రెడీ ఫర్ హార్వెస్టింగ్. ఇది వచ్చి మా దగ్గర ఒక పాత డస్ట్బిన్ ఉంది. సో దాన్ని వేస్ట్ చేయకూడదు అనేసి దానికే కింద హోల్స్ అయితే పెట్టేసి ఈ కొంచెం పాత కంపోస్ట్, సాయిల్ అదంతా మిక్స్ చేసి ఫిల్ చేస్తున్నాము. ఇది మునగ చెట్టు. ఇండియాలో అయితే బాగా పెద్దదిగా వెంటనే వచ్చేస్తుంది, స్పీడ్గా పెరుగుతుంది అంటారు మునగ చెట్టు. కానీ ఇక్కడ మాకు కొంచెం స్లోగానే ఉంది గ్రోత్. సో దీనికి ఆర్గానిక్గా ఏం కావాలో చూసి చేయాలి. ప్రస్తుతానికైతే వస్తుంది. ఇది ఈ మునగ చెట్టు మేము ఇది సీడ్ నుంచే వచ్చింది ఈ ప్లాంట్ అయితే. నేను సీడ్ కూడా దీనికి ఇండియా నుంచి తీసుకొచ్చాను. సో దీంట్లో స్పేస్ కొంచెం ఉంది కాబట్టి వంకాయ చెట్టు ఒకటి వేస్తున్నాము. ఒకటి ఇంకొక వంకాయ చెట్టు. సో మోస్ట్లీ మేము అన్ని ప్లాంట్స్కి సీడ్స్ అనేది ఇండియా నుంచే తీసుకొచ్చి ఆల్ ది ప్లాంట్స్ ఇక్కడ వచ్చి మేము సీడ్స్ నుంచే గ్రో చేస్తున్నాము. ఇది ఒక ప్లాంటర్ ఉండిందండి ఇక్కడ. సో ఈ ప్లాంటర్లో మెయిన్గా మేము ఆకుకూరలు అవి పెంచడానికే ట్రై చేస్తున్నాము. ఇది యాక్చువల్లీ మేము 4th టైం ఆకుకూరలో పెంచుతున్నాము. ఫస్ట్ 3 టైమ్స్ అయితే ఈ స్లగ్స్, స్నేల్స్ మొత్తం తినేసింది. సో అది తినేసి పోను కొంచెం ఏదో కొన్ని ఆకుకూరలు అయితే గ్రో అయింది. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేసి మేము కొన్ని ఆర్గానిక్ మెథడ్స్ ట్రై చేస్తున్నాము. మేబీ ఫ్యూచర్ వీడియోస్లో వర్క్ అయిందంటే మీకు చెప్తాను ఎలా ఆర్గానిక్గా స్లగ్స్ని, స్నేల్స్ని అవాయిడ్ చేయాలనేసి. ఇక్కడైతే ఇది ఆవ గింజల నుంచి ఈ ఆవాలు ఉంటుంది కదా ఇంట్లో, అది చల్లేసి దాంట్లో నుంచి వచ్చిన ప్లాంట్స్ ఇది. సో ఈ ఆనియన్ పీల్స్ అంతా ఈ స్నేల్స్, స్లగ్స్ రాకుండా అవాయిడ్ చేస్తున్నాము. దానికోసమే వేస్తున్నాము. అయినా కూడా చూసారంటే చాలా వరకు ఇవన్నీ తినేసింది. ఈ బర్డ్స్ అవి ఏం రాకుండా ఇది జస్ట్ ఒక నెట్ కవర్ లాగా పెట్టున్నాము. ఇది వచ్చి తోటాకండి. సో ఇది ఈ ఆవ చెట్టు, ఈ ఆవాల నుంచి వేసింది. ఇదంతా వచ్చి తోటాకు. సో ఇక్కడంతా మేము చాలా ఈ ఆకుకూరలు అవి ఇవి ట్రై చేసాము, కానీ మొత్తం స్లగ్స్ అయితే తినేసింది. ఇదంతా గార్లిక్ ప్లాంట్స్, ఒక 2 గార్లిక్ ప్లాంట్స్ ఈ స్లగ్స్ని అవాయిడ్ చేయడానికి అనేసి ప్లాంట్ చేస్తున్నాము. చిన్నదిగా వస్తుంది. ఇదంతా వచ్చి సిరికూరాకు. ఇది కూడా ఈ ఆవ చెట్టు. ఈ స్లగ్స్, ఈ ఆవ చెట్టు మాత్రం ఏం చేయడం లేదు, మిగిలిన ఆకుకూరలు అన్నీ తినేస్తుంది. సో ఇవి మాత్రం కొంచెం బాగానే వస్తుంది. ఇక్కడ చూసారనుకోండి ఈ తోటాకు ఉంది కదా, ఇదే సైజ్కి ఇక్కడ ఈ ఏరియా మొత్తం వచ్చి ఉండింది. కానీ ఇక్కడ చూసారంటే మొత్తం ఇక్కడ ఏం లేదు, మొత్తం తినేసింది. స్లగ్స్, స్నేల్స్ మొత్తం తిని ఖాళీ చేసి పెట్టేసింది. సో ఇది ఆల్మోస్ట్ మేము ఒక 4th టైం ఇది ప్లాంట్ చేస్తున్నాము. ఇది మళ్ళీ గ్రో అవ్వడానికి స్టార్ట్ అయి ఉంది. సో ఈ ఏరియా అంతా బాగా ఈ సైజ్కి వచ్చింది, కానీ మొత్తం తినేసింది స్లగ్స్, స్నేల్స్. ఓకే, హాయ్. ఇది పింక్ రోజ్ ప్లాంట్ అండి. చాలా ఫ్లవర్స్ అయితే చాలా వచ్చింది. సో మేము ఇది కొంచెం అన్ని ప్రూన్ చేసి మళ్ళీ పెట్టున్నాము, కొంచెం చిగురుస్తుంది అనేసి.
సో రీసెంట్గానే ఇదన్నీ ప్రూన్ చేసి కొంచెం ఈ కాఫీ పౌడర్ అంతా కొంచెం చల్లున్నాం బాగా వస్తుంది అనేసి. సో ఇదైతే బాగా వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 20-30 ఫ్లవర్స్ దాకా వచ్చింది ఈ చిన్న సైజ్కే. సో ఇది కొంచెం అన్ని ప్రూన్ అయినాక వీ హ్యావ్ టు సీ, ఇది కొంచెం చిగురు వస్తుంది అనుకుంటున్నాను. ఈ ఫోటోని నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, ఆ ఫ్లవర్స్తో మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, ఇది ఇంత చిన్న ప్లాంట్లో అన్ని ఫ్లవర్స్ వస్తుందా అనేసి. దగ్గర దగ్గర ఒక 20-30 ఫ్లవర్స్ వచ్చింది, బాగా వచ్చింది. ఇది వచ్చి చామగడ్డ ప్లాంట్. ఇది ఇక్కడ చాలా రేర్గా దొరుకుతుంది యూకేలో చామగడ్డ అనేది. సో మేము బాగా ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటాము చామగడ్డ. సో దానికనేసి మనమే ప్లాంట్ చేసుకోవాలి ఆర్గానిక్గా అనేసి ఈ చామగడ్డని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతూ ఉన్నాము. ఇవన్నీ బాగా లీవ్స్, మేము స్టార్టింగ్లో అయితే కొంచెం ఈ స్లగ్స్ అవి ఇవి ఎక్కువ తినేస్తూ ఉండింది. సో ఈ ఆర్గానిక్గా మేము ఈ ఆనియన్ పీల్స్, ఈ ఎక్షెల్స్ అని చేసి కొద్ది కంట్రోల్ అయ్యి ఇక్కడ బాగా వస్తూ ఉంది ప్రస్తుతానికి. ఇవన్నీ చిన్న చిన్న హెర్బ్స్ అలాగా మేము వేస్తున్నాము. దీని మధ్యలో వీడ్స్ అయితే కూడా ఉంది, కొంచెం బాగా తీసేయాలి కొన్ని అయితే, బట్ కొన్ని అయితే హెర్బ్స్. సో మంచి ప్లాంట్స్ పీకేయకూడదు అనేసి కాస్త పెద్ద అయ్యే దానికోసం వెయిట్ చేస్తున్నాము. సో అన్నీ కొంచెం పెద్ద అయ్యాక వీడ్స్ని, హెర్బ్స్ని దీన్ని ఐడెంటిఫై చేసి తీసేయాలి. ఇది వచ్చి ఇక్కడ లావెండర్ ప్లాంట్ అండి. ఇది చాలా బాగుంటుంది స్మెల్, కొంచెం బాగా బ్లూమ్ వచ్చినప్పుడు బాగా మీకు ఒక మంచి ఒక ఫ్లేవరబుల్ సెంట్ ఉంటుంది. ఇది స్ప్రింగ్ అండ్ మేబీ జూన్ ఆ సీజన్లో అయితే బాగా చాలా బాగా లావెండర్ కలర్, బాగా పర్పుల్, చూసేదానికే చాలా బాగుంటుంది, స్మెల్ బాగా ఉంటుంది. ఈ హనీ బీస్ అవంతా కూడా బాగా అట్రాక్ట్ అవుతుంది ఫ్లవర్స్కి. ఇవి అయితే గార్లిక్ ప్లాంట్స్ అండి. మేము ఆ గార్లిక్ క్లోవ్స్ పెట్టాము, దాంట్లో నుంచి బాగా ప్లాంట్స్ అయితే వచ్చేసింది. సో ఇవన్నీ రాడిష్ ప్లాంట్స్ అన్నమాట. కొన్నిటికైతే ఫ్లవరింగ్ అదంతా కూడా స్టార్ట్ అయింది. ఇంతకుముందు బాగా లీవ్స్ అన్నీ బాగా వచ్చింది, స్లగ్స్ అయితే మొత్తం లీవ్స్ అన్నీ తినేసి ఇప్పుడు జస్ట్ స్టెమ్స్ మాత్రమే ఉంది. కానీ కింద రాడిష్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను, చూడాలి కొంచెం కొన్ని రోజుల తర్వాత హార్వెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇవంతా వచ్చి బీట్రూట్ ప్లాంట్స్ అండి. ఇది కూడా బాగా వచ్చింది. కొన్ని ఇక్కడ చూసారంటే ఈ స్లగ్స్, ఈ స్నేల్స్ కొన్నిటినైతే తినేస్తుంది. మేబీ ఇది ఆర్గానిక్గా ఏమైనా ఫెర్టిలైజర్ ఏమైనా ప్లాన్ చేసి సేవ్ చేయాలి. ఈ ఊరు క్లైమేట్కి అయితే ఈ గార్లిక్, రాడిష్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవంతా ఇక్కడ క్లైమేట్కి చాలా బాగా వస్తుంది. పొటాటోస్ అవంతా బాగా వస్తున్నాయి. ఇది వచ్చి ఒక ప్లాంట్ పాట్, కానీ మా గార్డెన్ ఇంకా ఫుల్గా రెడీ కాలేదు కాబట్టి మేము దీనే ప్రస్తుతానికి ఒక కంపోస్ట్ బిన్గా వాడుతున్నాము. ఇంట్లో డైలీ మిగిలిన ఫుడ్, ఈ ఫ్రూట్ పీల్స్, వెజిటబుల్ వేస్టేజ్ ఇవన్నీ దీంట్లో ఫిల్ చేసి దీంట్లో కంపోస్ట్ చేస్తున్నాము, బాగానే వస్తుంది. సో కొంచెం గార్డెన్ అన్నీ రెడీ అయినాక ఏదైనా ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి దీన్ని కొంచెం షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికైతే ఇదే మేము మా కంపోస్ట్ బిన్గా వాడుతా ఉన్నాము. ఇది వచ్చి స్వీట్ పొటాటో అండి. ఇది కూడా మేము ఏం చేసామంటే షాప్ నుంచి స్వీట్ పొటాటో తీసుకొచ్చి దాని ఒక బాటిల్ ఆఫ్ వాటర్లో పెట్టి విండో దగ్గర పెట్టేసాము. ఆఫ్టర్ ఫ్యూ డేస్ దాంట్లో నుంచి కొంచెం ఈ రూట్స్ అంతా వచ్చాక బయట తీసుకొచ్చి ప్లాంట్ చేసాము. ఇది ఒక స్వీట్ పొటాటో, ఇది కూడా ఒక స్వీట్ పొటాటో. ఈ స్లగ్స్ అయితే ఈ లీవ్స్ అంతా తినేసింది. నేను ఇది మీకు తీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్వీట్ పొటాటో మీకు రూట్స్ అవన్నీ బాగా కనబడుతుంది. సో ఇంకా ఈ రూట్స్ అయితే బాగానే ఉంది. సో దీంట్లో నుంచి వస్తుంది అనుకుంటున్నాను. సో మేబీ ఫ్యూ డేస్లో తెలిసిపోతుంది దీంట్లో నుంచి కూడా లీవ్స్ అంతా బాగా వస్తుందో ఏమనేసి. ఇవంతా చూసారంటే ఆనియన్ ప్లాంట్స్, ప్రస్తుతానికి చిన్నదిగా ఉంది. ఇది కూడా మేము ఏం చేసామంటే సీడ్స్ తీసుకొచ్చి ఇండోర్లో చిన్న పాట్స్లో ప్లాంట్ చేసి అది కొంచెం పెద్దదైనాక తీసుకొచ్చి ఇదిలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి నాటాము. ఇదంతా ఆనియన్స్ ఇక్కడంతా. ఈ రెండు కూడా గార్లిక్ ప్లాంట్స్.
ఇంతకుముందే చెప్పినట్టు జస్ట్ ఒకే ఒక గ్లోవ్లో తీసుకొచ్చాను. ఇది ఒక హ్యాంగింగ్ క్రోటన్ ప్లాంట్. ఈ కలర్ కొంచెం బాగుంటుంది అనేసి ఇక్కడ చేశాను. ఇది చాలామంది ఇంట్లో అంతా చూసుంటారు, ఇండోర్లో కూడా పెంచుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా బాగుంది అనేసి ఇక్కడ పెట్టాము. వీటిలంతా చూసారంటే ఇది మెయిన్గా వంకాయ, ఇది వచ్చి చిల్లీ, గ్రీన్ చిల్లీ. సో అదే ఇది కూడా వంకాయ, ఇది గ్రీన్ చిల్లీ. సో ఇక్కడ చూసారంటే ఇదంతా ఈ ఊరు క్లైమేట్కి పొటాటోస్ చాలా బాగా వస్తున్నాయి. సో ఇవన్నీ పొటాటో ప్లాంట్స్ బాగా హెల్తీగా వస్తున్నాయి. మేము ఇంత బాగా వస్తుంది అనేసి అనుకోలేదు పొటాటోస్ అయితే. ఇవన్నీ పొటాటో ప్లాంట్స్ అండి. మేము పొటాటోస్ అయితే ఇంత బాగా వస్తుంది అనేసి మేము అసలు అనుకోలేదు. జస్ట్ పొటాటోస్ని హాఫ్గా కట్ చేసి జస్ట్ సాయిల్లో పెట్టి కవర్ చేసేసాము. వితిన్ ఫ్యూ డేస్ అయితే చాలా బాగా వచ్చేసింది అన్ని పొటాటోస్. మేబీ ఈ ఊరు వెదర్కి ఈ పొటాటోస్ కొంచెం బాగా గ్రో అవుతుంది అనుకుంటున్నాను. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్పీడ్గా వస్తుంది అనేసి. వితిన్ ఫ్యూ డేస్లోనే హాఫ్ పొటాటో కట్ చేసి పెట్టిందే బాగా వచ్చేసింది. ఇది వచ్చి ఒక ఫ్లేమింగ్ ఆరెంజ్ రోజ్ అండి. ఒక ఫైర్ కలర్లో ఉంటుంది దీంట్లో. రోసెస్ అయితే చాలా పెద్ద పెద్ద పువ్వులు అయితే వస్తుంది. సో మేమైతే కట్ చేసేసి ప్రూన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. మళ్ళీ చిగురుస్తుందని చెప్పాలి. మేబీ ఇన్ ఫ్యూ డేస్ ఇది కొంచెం ఫ్లవరింగ్ ఏమైనా వస్తే మీకు మళ్ళీ చూపిస్తాను ఈ వీడియో. ఇక్కడ ఒక చిన్న మొగ్గ వచ్చింది, ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్యూ డేస్లో. ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. ఇది కూడా ఆనియన్స్. ఆ సీడ్ నుంచే గ్రో చేసి ఇక్కడ కొంచెం పెద్ద అయింది, ఇక్కడ ప్లాంట్ చేస్తున్నాము. ఈ సెక్షన్ అంతా ఆనియనే ఉంది మొత్తం. ఇవన్నీ ఆనియన్ ప్లాంట్సే. ఈ పాట్లో బంతిపూ చెట్టు అండి ఇది. ఈ ప్లాంట్కి కూడా నేను సీడ్ ఇండియా నుంచి తీసుకొచ్చాను. ప్రస్తుతానికి కొంచెం స్టార్ట్ అయింది. మేబీ వితిన్ ఫ్యూ డేస్లో మనకి కొంచెం బాగా పెద్దదయ్యి ఫ్లవరింగ్ అంతా వచ్చాక నేను వేరే వీడియో తీసి మీకు చూపిస్తాను ఇది ఎట్లా వస్తుంది అనేసి. ఈ పాట్లో కూడా నేను బంతిపూ సీడ్స్ వేస్తున్నాను. ఇంకా ఫ్లవరింగ్ ప్లాంటింగ్ స్టార్ట్ కాలేదు. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. ఇదైతే చూసారంటే ఫ్లవర్సే 3 డిఫరెంట్ షేడ్స్లో ఉంది. లైట్ రోజ్, కొంచెం పింక్, కొంచెం డార్క్ రోజ్ అని 3 డిఫరెంట్ షేడ్స్లో కలర్స్లో ఫ్లవర్స్ వస్తూ ఉంది. ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా చూసారంటే ఒక దాంట్లో అయితే కంప్లీట్లీ ఎల్లోయిష్గా ఉంది, ఇంకొక దాంట్లో బ్రౌన్ విత్ ఎల్లో షేడ్ అయితే ఉంది. కానీ చూసేదానికే చాలా బాగుంది. 3 డిఫరెంట్ కలర్స్ షేడ్స్ ఇన్ సేమ్ ప్లాంట్. బాగుంది చూసేదానికి. ఇది వచ్చి చిల్లీ ప్లాంట్ అండి. ఇది వచ్చి మందార పువ్వు. ఇది కొంచెం ఒక ఆరెంజిష్ కలర్గా వస్తూ ఉంది. ఆల్రెడీ కొంచెం ఫ్లవరింగ్ అయితే వచ్చింది. సో ఇది మెయిన్లీ ఈ సీజన్లో మనకి కొంచెం బయట అవుట్డోర్లో ఉండొచ్చు. కొంచెం వింటర్ స్టార్ట్ అయినాక బయట పెట్టకూడదు అని చెప్పారు. సో మేబీ సెప్టెంబర్, అక్టోబర్లో దీన్ని ఇండోర్కి మూవ్ చేసేయాలి. ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి మొగ్గలు ఇవి స్టార్ట్ అయింది. ఫ్యూ డేస్లో నాకు తెలిసి దీంట్లో కూడా ఫ్లవరింగ్ అయితే బాగా రావాలి. వచ్చినప్పుడు నేను ఇంకొక వీడియో పెడతానండి. మేము కొన్నప్పుడైతే దీంట్లో కొంచెం ఫ్లవర్స్ అంతా ఉంది. ఆ ఫొటోస్ అయితే నా దగ్గర ఉంది, నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇది వచ్చి వంకాయ ప్లాంట్. ఇది అగైన్ చిల్లీ ప్లాంట్. ఇవన్నీ పొటాటోస్. మేము కంపోస్ట్ బ్యాగ్ ఒకటి కొన్నాము. సరే ఆ బ్యాగ్ పారేయకుండా దాంట్లోనే కొంచెం సాయిల్ ఫిల్ చేసి దీంట్లోనే ఈ పొటాటోస్ అంతా హాఫ్గా కట్ చేసి పెట్టున్నాము. బాగానే వస్తుంది. ఇది వచ్చి ఆనియన్ ప్లాంట్ అండి. సో మేము సీడ్స్ నుంచి గ్రో చేసి ఇది కొంచెం పెద్ద అయినాక అక్కడక్కడ ప్లాంట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఈ ఏరియాలంతా కాస్త పెట్టున్నాము, ఇంకా ప్లాంటేషన్ చేయాలి. సో ప్లాంటేషన్ కోసం వెయిటింగ్.
ఇది ఒక రోజ్ ప్లాంట్. ఇక్కడ పౌండ్ ల్యాండ్ అనేది ఒక షాప్ ఉంది. సో ఇక్కడ ఇది ఏం కలర్ రోజ్ అని ఇంకా తెలియదు. సో అక్కడ ఏదో ఆఫర్లో ఉంటే మేము ఈ ప్లాంట్ అయితే కొని తీసుకొచ్చి పెట్టాము. బాగానే వస్తుంది, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో చూడాలి ఎట్లా ఏం కలర్ ఫ్లవర్స్ వస్తుందేమో అనేసి. మేము ఇల్లు రీసెంట్గా రెనోవేట్ చేసేటప్పుడు ఈ బాత్ టబ్ ఒకటి పైన ఉంది. సరే ఇంకా మేము బాత్ టబ్ ఇండియన్స్ ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి దీంట్లో కూడా ఏమైనా ఫ్లవరింగ్ లోటస్ ఏమైనా పెంచుతామా లేకపోతే లిల్లీస్ ఏమైనా పెంచుతామని ఒక ఐడియాలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము. ఇది వచ్చి సన్ఫ్లవర్ ప్లాంట్ అండి. సో దీని సీడ్స్ కూడా నేను తీసుకొచ్చి సీడ్ నుంచే వస్తుంది ఈ ప్లాంట్ అయితే సన్ఫ్లవర్. సో మొగ్గ స్టార్ట్ అయింది, మేబీ ఫ్యూ డేస్లో దీంట్లో కూడా ఫ్లవరింగ్ రావాలి. సో ఇది కూడా సన్ఫ్లవర్ ప్లాంటే, దీంట్లో కాస్త ఫ్లవరింగ్ స్టార్ట్ అయినట్టుంది. ఈ స్టాండ్లో కొన్ని ప్లాంట్స్ పెంచుతూ ఉన్నామండి. ఈ పైన సెక్షన్లో చూస్తే ఈ మిల్క్ క్యాన్స్, ఈ కర్డ్ పాట్స్ ఇదంతా వచ్చి మేము యూజ్ చేసేసి దాన్ని పడేయకుండా దాంట్లోనే ఈ సాయిల్స్ అవి ఫిల్ చేసి కింద చిన్న హోల్స్ లాగా వాటర్ ఎక్కువ ఉంటే బయట వచ్చేయడానికి హోల్స్ పెట్టి సాయిల్ ఫిల్ చేసి ప్లాంట్స్ పెడుతున్నాము. ఇవన్నీ మిల్క్ క్యాన్సే. దీంట్లో చూసారంటే మోస్ట్లీ మేము ప్రస్తుతానికి చిల్లీస్ వేస్తున్నాము అన్నిట్లో. సో మనకి ఇండియన్ కుకింగ్లో చిల్లీస్ ఎక్కువ అవసరం అవుతుంది అనేసి సో చిల్లీస్ కొంచెం ఎక్కువ ప్లాంట్ చేస్తున్నాము. ఈ కింద సెక్షన్లో ఇది వచ్చి పొనగంటి కూరాకు అంటారే అది. ఇది కంటికి చాలా మంచిది అని చెప్పి సో దీన్ని ప్లాంట్ చేసాము, పొనగంటాకు. ఇది కూడా ఒక చిల్లీ ప్లాంట్. ఈ రెండు చిల్లీ ప్లాంట్ అండి. ఇది వచ్చి వంకాయ ప్లాంట్. ఇది వచ్చి వైట్ లిల్లీ ప్లాంట్, కంప్లీట్లీ వాటర్లోనే పెంచాలన్నారు. సో ఈ ఫ్లవర్స్ అయితే చాలా చూసేదానికి చాలా బాగా వైట్ కలర్లో వస్తుందని చెప్పారు. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఆ ఫ్లవరింగ్ కోసం. ఇవన్నీ చూసారంటే పెయింట్ డబ్బాలు. సో పెయింటింగ్ అంతా అయిపోయినాక అది పారేయకుండా ఆ డబ్బాలను అంటే కొంచెం క్లీన్ చేసి సాయిల్ ఫిల్ చేసి దాంట్లో ప్లాంట్ చేస్తా ఉన్నాము. సో దీంట్లో చూసారనుకోండి, ఇది వచ్చి స్ట్రాబెర్రీ ప్లాంట్. ఇది చూడండి, ఆల్రెడీ బాగా ఫ్లవరింగ్, స్ట్రాబెర్రీస్ అంతా చాలా బాగా వచ్చేసింది ఆల్రెడీ. రీసెంట్గానే ఇది ప్లాంట్ చేసాము, కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా బాగా వచ్చేసింది. సో ఇది వచ్చి ప్రాపగేషన్ అనేసి ఒక మెథడ్తో ఇంకొక స్ట్రాబెర్రీ ప్లాంట్ మేము ట్రై చేస్తున్నాను. నేను ఇది ఎలా చేయాలి ఏమనేసి మీకు ఇంకొక వీడియో సపరేట్గా పెడతాను. ఈ కాన్సెప్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమంటే ఒకే ప్లాంట్ నుంచి మల్టిపుల్ ప్లాంట్స్ ఎలా చేయడం అనేసి ఒక స్టెమ్ని తీసుకొచ్చి సో డీటెయిల్గా నేను ఇంకొక వీడియో అయితే పెడతాను. ఇవన్నీ చూసారంటే నేను ఈ ఆకుకూరలో ఇవంతా వేస్తున్నాము. ఇది కొంచెం బాగా స్ప్రౌట్స్ రావాలనేసి కొంచెం ఈ కవర్ చేసి పెట్టున్నాము. ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది స్ప్రౌటింగ్. సో మీరు కూడా ఎవరైనా అవుట్డోర్లో చేయాలి అనుకుంటే కొంచెం హ్యూమిడ్ కోసం మీరు ఇలా కవర్ చేసి పెట్టచ్చు. కొంచెం బాగా ఈ స్ప్రౌట్ అంతా వచ్చాక దెన్ ఈ ప్లేట్స్ అవి ఇవి కవరింగ్ రిమూవ్ చేసేయచ్చు. సో వీటన్నిటిలో ఈ ఆకుకూరలో వేస్తున్నాము. ఇదంతా చూడండి చాలా బాగుంది. ఇవన్నీ చిల్లీ ప్లాంట్స్. ఇదంతా పాత ఐస్ క్రీమ్ టబ్స్, ఇదంతా పడేయకుండా దాంట్లో కూడా సాయిల్ ఫిల్ చేసి ఈ చిల్లీ ప్లాంట్సే ప్లాంట్ చేస్తున్నాము.
ఇవంతా చూస్తే ఇక్కడ మష్రూమ్స్ అంతా ఈ ప్యాక్లో వస్తుంది. సో మష్రూమ్స్ వెజిటబుల్స్ ఇవంతా వాడేసి దాన్ని పడేయకుండా దాంట్లో సాయిల్ ఫిల్ చేసి దాంట్లో ప్లాంటింగ్ అయితే చేస్తాము. ఇవన్నీ చిల్లీ ప్లాంట్సే, ఇక్కడ ఉండేదంతా చిల్లీ ప్లాంట్సే. ఇదంతా చూసారనుకోండి, ఇదంతా మన ఇండియాలో ఇది ఫంక్షన్స్లో వాటిలో వచ్చే ఈ బ్యాగ్స్, ఈ గిఫ్ట్ బ్యాగ్స్, ఈ కర్డ్ టబ్స్, ఐస్ క్రీమ్ టబ్స్ ఇదంతా పడేయకుండా దాంట్లోనే సాయిల్ ఫిల్ చేసి వాడుతా ఉన్నాము. ఇదంతా ఆన్లైన్లో మేము సమ్టైమ్స్ ఇక్కడ వెజిటబుల్స్ ఏమైనా ఆర్డర్ చేస్తే ఇట్లాంటి ప్యాక్లోనే వాళ్ళు పంపిస్తారు. సో దాన్ని కూడా పడేయకుండా దాంట్లో కింద హోల్స్ లాగా చేసి సాయిల్ అది ఫిల్ చేసి పెడుతున్నాము. మళ్ళీ రైస్ అంతా వాడేసాక దాన్ని పడేయకుండా దాన్ని హాఫ్గా కట్ చేసి దాంట్లో కూడా సాయిల్ అది ఫిల్ చేసి, ఇవన్నీ చిల్లీ ప్లాంట్సే ఇక్కడ ఉండేదంతా. ఈ రెండైతే క్యూకంబర్ ప్లాంట్స్. ఇది కూడా సీడ్స్ నుంచే వస్తుంది. సో కొంచెం ఇది ఒక 1 feet అలా వచ్చిందంటే ఐ థింక్ ప్లాంటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను, క్యూకంబర్స్ రావడము. సో ఇది కొంచెం పెద్ద అయినాక ఇది అవుట్డోర్లో పెడదాం అనుకుంటున్నాను, కొంచెం గ్రౌండ్లో పెడదాం అనుకుంటున్నాను. ఈ సీనిక్ బుద్ధా స్టాచ్యూ రీసెంట్గా మేము ఈ బిఎన్క్యూలో కొన్నాము. ఇది గార్డెన్లో ఇలా పెడితే కొంచెం బాగుంటుంది అనేసి కొంచెం తీసుకొచ్చి పెట్టాను. ఇది ఈ సోలార్ ల్యాంప్ నుంచి నైట్లో మీకు ఇంకొక రోజు ఎప్పుడైనా నాకు వీడియో చూపిస్తాను. ఇది అట్లే కొంచెం ఈ బాగా ఈ దీంట్లో నుంచి వచ్చే లైట్ కొంచెం ఈ బుద్ధా పైన పడి చూసేదానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చి బార్బిక్యూ సెటప్ అండి. ఇంతకుముందు ఉన్న హౌస్ ఓనర్స్ వాళ్ళు పెట్టుకుని ఉన్నారు, మేమైతే ఇంకా క్లీన్ చేయలేదు. ఇక్కడ యూకేలో సమ్మర్ టైంలో ఈ బార్బిక్యూ పార్టీ అనేది కొంచెం బాగా ఫేమస్. సో ప్రస్తుతానికైతే ఇదేం మేము క్లీన్ చేయలేదు, చాలా వర్క్ ఉంది. ఇక్కడ గార్డెన్ బెంచ్ కూడా ఉంది. సో సమ్మర్ టైంలో ఎప్పుడైనా కొంచెం వెదర్ బాగున్నప్పుడు ఇక్కడ కూర్చుని ఇట్లా బార్బిక్యూ ఏదైనా పార్టీ చేసుకునేదానికి కొంచెం బాగుంటుంది. ఇది బర్డ్స్ ఫౌంటైన్ అండి. ఈ ఏరియాలో కొంచెం బర్డ్స్ అవి వైల్డ్ బర్డ్స్ అదంతా కొంచెం బాగా ఎక్కువ ఉన్నాయి. సో ఇదిలాగా పెడితే ఈ బర్డ్స్ అంతా కొంచెం అప్పుడప్పుడు వచ్చి వాటర్ తాగుతుంది అనేసి ఇది పెట్టాము. ఇది ఒక వాటర్ ఫౌంటైన్, ఈ సోలార్లో పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎంత టెంపరేచర్ బట్టి ఎంత వేడిగా ఉంటే దాని తగినట్టుగా అంత హైట్గా వాటర్ వస్తూ ఉంటుంది. సో మెయిన్లీ ఇది ఈ బర్డ్స్ కోసమే ఈ ఫౌంటైన్ అనేది పెట్టాము. ఇది ఒక క్రోటన్ ప్లాంట్ అండి. ఇది కొంచెం బాగా పెద్ద అయినాక పర్పుల్ కలర్లో మారిపోతుంది. సో ఇది కొంచెం బాగా గ్రో అయ్యాక నేను ఇంకొక వీడియో పెడతాను, చూసేదానికి చాలా బాగుంటుంది. సో ఇది ఫ్లవర్స్ ఇదిలాగా వచ్చి కొంచెం అట్లే పర్పుల్ కలర్లో చేంజ్ అయిపోతుంది. ఇట్ సైడ్ కూడా ఉంది గార్డెన్. ఇక్కడంతా మేము ఇంకా క్లీన్ చేయలేదు కాబట్టి కొంచెం మెస్సీగా ఉంది. సో కొద్దిగా క్లియర్ చేస్తున్నాము. ఇది కూడా సేమ్ అట్ సైడ్ ఉన్న అదే క్రోటన్. ఇది ఈ బ్యాగ్లో అయితే మేము ఈ టర్మరిక్ అండ్ జింజర్ అది పెట్టున్నాము. ఒక సైడ్ టర్మరిక్, ఒక సైడ్ జింజర్ పెట్టున్నాము. ఇంకా ప్లాన్ స్ప్రౌట్ అయితే రాలేదు. ఇది ఒక పాత స్కూల్ బ్యాగ్. సో ఇది కింద పడేయకూడదు అనేసి దీంట్లోనే సాయిల్ ఫిల్ చేసి ప్లాంట్స్ అయితే పెట్టున్నాము. ఈ గ్రో బ్యాగ్లో కూడా కొంచెం సాయిల్ ఫిల్ చేసి ప్లాంట్స్ అది పెట్టున్నాము. ఇది పైనాపిల్ ట్రీ అండి. పైనాపిల్ని జస్ట్ పైన కట్ చేసి పెట్టున్నాము. మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ దాంట్లో నుంచి అదే ప్లాంట్ లాగా వస్తుందని చెప్పారు. సో ట్రై చేస్తున్నాం అది. ఇది వచ్చి గుమ్మడికాయ చెట్టు. బాగా లీవ్స్ అంతా కూడా బాగా వచ్చేసింది, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ లోపల చూసారంటే చిన్న మొగ్గ అదంతా స్టార్ట్ అయింది. ఇక్కడన్నా కొన్ని ప్లాంట్స్ అయితే ట్రై చేసాము, కానీ స్లగ్స్ అన్నీ తినేస్తున్నాయి. సో చూడాలి, ఇంకా కొంచెం క్లీన్ అంతా చేసి మళ్ళీ వేరేమైనా ప్లాంట్స్ పెట్టాలి. ఇక్కడ ఈ చేమగడ్డ ప్లాంట్
పెట్టున్నాము. ఇక్కడ ఇదొక చామగడ్డ, ఇదొకటి స్లోగా వస్తుంది. ఇది ఇంకొక కంపోస్ట్ బిన్ ప్లాన్ చేస్తున్నాము. ఇది వచ్చి బెంగాల్ గ్రామ్ ప్లాంట్, బాగా ఫ్లవర్స్, ఇది కాయలు అంతా కూడా బాగా వచ్చేసింది, చాలా వచ్చింది, ఫుల్గా వచ్చేసింది కాయలు అంతా. ఇవంతా బీట్రూట్, స్పేస్ వేస్ట్ చేయకూడదు అనేసి గ్యాప్లో బీట్రూట్ పెట్టున్నాము, ఇప్పుడే పెట్టాము, స్టార్ట్ అయింది. ఇది వచ్చి వంకాయ ప్లాంట్, బాగా పెద్దదిగా స్టార్ట్ అయింది, లీవ్స్ అంతా కూడా చాలా బాగా పెద్దదిగా వచ్చేసింది. మేబీ దీంట్లో ఇంకొక ఫ్యూ డేస్లో పూత రావాలి. ఇది వచ్చి ఒక అవుట్ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ వెనకాల కూడా కొంచెం స్పేస్, ఒక యాపిల్ ట్రీ అనేది ఉంది. కొంచెం క్లీనింగ్ వర్క్ అంతా ఉంది కాబట్టి క్లీనింగ్ అంతా అయ్యాక నేను మీకు చూపిస్తాను. బట్ మీకు సైడ్ నుంచి చూస్తే యాపిల్ ట్రీ అది బయట కనపడుతుంది. ఈ రెండు కూడా వంకాయ ప్లాంట్సే. ఇది కూడా వంకాయ ప్లాంట్స్ అండి. తర్వాత ఇదేమో పాలాకు, బాగా వచ్చింది. ఇంతకుముందు ఫస్ట్ టైం పెట్టింది వచ్చి మొత్తం స్లగ్స్, స్నేల్స్ తినేసింది. ఈసారి కొంచెం ఈ ఆనియన్ పీల్స్ అదంతా వేసిన దానివల్ల కొంచెం తగ్గింది. ఇది పాలాకు. ఇది వచ్చి ఎర్ర తోటాకు, సైడ్లో ఇవి కూడా పాలాకు. సో ఇది కూడా ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది బాగా గ్రో అవడము. ఇవన్నీ మొత్తం క్యారెట్ ప్లాంట్స్ అండి. ఇక్కడ ఈ ఊరు వెదర్కి క్యారెట్ చాలా బాగా వస్తుందని చెప్పారు. సో అందుకే క్యారెట్ మొత్తం ప్లాంట్ చేసాము. సేమ్ ఇది కూడా సీడ్స్ నుంచే మేము పెట్టి కొంచెం పెద్ద అయ్యాక బయట తీసుకొచ్చి అవుట్డోర్లో పెట్టాము. ఇవన్నీ క్యారెట్ ప్లాంట్సే. ఇది వచ్చి బెండకాయ చెట్లు, ఈ 4. ఈ మధ్యలో 2 వచ్చి ఆనియన్, ఇవి వచ్చి బెండకాయ. ఇక్కడ బెండకాయ ఫ్లవరు, చిన్న బెండకాయ కూడా ఒకటి స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, చిన్న బెండకాయ స్టార్ట్ అయింది. ఈడొక బెండకాయ. ఇది ఒక పాత బాక్స్, దీన్ని కూడా వేస్ట్ చేయకూడదు అనేసి దీంట్లోనే కొంచెం సాయిల్ ఫిల్ చేసి కొంచెం ప్లాంట్స్ అంతా పెట్టున్నాము. ఇవంతా వచ్చి చెర్రీ టొమాటోస్. ఇది కొంచెం ఎల్లోయిష్గా ఉండేది, ఇది అంతా చెర్రీ టొమాటోస్. దీని ముందు ఉండేదంతా వంకాయ ప్లాంట్స్. ఇవి నార్మల్ ఇండియన్ టొమాటో ప్లాంట్స్. ఇది కొంచెం సపోర్ట్గా ఉంటుందనేసి పాత బ్యాంబూ ట్రీ ఒకటి ఉంది, దాన్ని కట్ చేసినప్పుడు దాన్ని పడేయకుండా దాని ఈ టొమాటో ప్లాంట్స్కి సపోర్ట్గా ఉంటుందని దీన్ని ఇలా కట్టేసాము. ఇది ఒక రాస్బెర్రీ ప్లాంట్. ఇది వచ్చి సమ్మర్లో మాత్రమే మీకు ఆ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనేది వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారంటే కొంచెం ఈ ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ అవి ఇవి వస్తుంది. కొంచెం బాగా పండిందంటే మీకు రెడ్ కలర్గా, రెడ్డిష్గా చాలా బాగుంటుంది ఫ్రూట్, రాస్బెర్రీ ఫ్రూట్. ఇది వచ్చి మొత్తం బీట్రూట్ ప్లాంట్స్ అండి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవన్నీ బీట్రూట్ ఇక్కడ పెట్టున్నాము. ఇది వచ్చి ఇంతకుముందు ఒక పాత కిచెన్ ఉండేది, దాంట్లో నుంచి ఈ కబోర్డ్స్ని పడేయకుండా ఆ కబోర్డ్స్ని ఒక ప్లాంటర్స్ లాగా మార్చేసాము, కిచెన్ కబోర్డ్స్ని. సో దీంట్లో కంపోస్ట్ అండ్ సాయిల్ మిక్స్ చేసి మోస్ట్లీ ఆనియన్సే ఉంది. ఇది ఒకటి క్యారెట్ ఉంది, మిగిలినంతా ఆనియన్స్ ప్లాంట్ చేస్తున్నాము. ఇవన్నీ ఆనియన్స్ బాగా కొంచెం పెరిగినాక మీకు మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇది కూడా ఒక కిచెన్ కబోర్డ్ అండి, దీన్ని కూడా ప్లాంటర్గా మార్చేసాము. దీంట్లో కూడా కంపోస్ట్, ఈ పాత కార్డ్బోర్డ్ అదంతా వేసి ఫిల్ చేసి సాయిల్ ఫిల్ చేసి ప్లాంట్స్ పెట్టున్నాము. ఇవంతా నూల్కోల్ ప్లాంట్స్, ఇవంతా నూల్కోల్.
ఇది వచ్చి ఒక బీట్రూట్ ప్లాంట్. ఇది ఒక గ్రీన్ పీస్ ప్లాంట్ అండి. ఇది చిన్న చెట్టుకే ఆల్రెడీ మాకు ఒక 20-25 చిన్న గ్రీన్ పీస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కూడా చూడండి చిన్నదిగా ఒకటి మళ్ళీ వచ్చింది. సో ఇది చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ నూలుకోలు చెట్లు. ఇది ఒక మళ్ళీ బీట్రూట్. ఇవన్నీ క్యారెట్ ప్లాంట్స్. ఇవన్నీ చిన్న చిన్నదిగా సీడ్స్ నుంచి వస్తుంది. సో ఈ వెదర్కి బాగుంటుంది, త్వరగా ప్లాంట్ అవుతుంది అనేసి ఈ క్యారెట్స్ పెట్టాము. ఇది ఇంతకుముందున్న హోమ్ ఓనర్ పెట్టిన ప్లాంట్ అండి. ఇది ఏం నేమ్ అని తెలియదు, కానీ ఫ్లవర్స్ అంతా అదే చాలా బాగా ఉంది అనేసి మేమేం పీకలేదు. సో మేబీ నెక్స్ట్ టైం నేను ఇది ఏం ప్లాంట్ అని తెలుసుకొని పెడతాను. కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగా కలర్ఫుల్గా వస్తుంది. మీకు ఎవరికైనా తెలిస్తే ఇది ఏం ప్లాంట్ ఏం నేమ్ తెలిస్తే కమెంట్స్లో పెట్టండి. బట్ వర్క్ అయితే చాలా ఉంది, గార్డెన్ చాలా క్లీనింగ్ అయితే చాలా ఉంది. సో మేబీ ఇంకొక ఫ్యూ వీక్స్ అవుతుంది అనుకుంటా మొత్తం క్లీన్ చేసి అన్ని ప్లాంట్స్ అవి సెట్ చేయడానికి. సో గార్డెన్ టూర్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మేము గార్డెన్ ఎలా క్లీన్ చేస్తున్నాము, ఈ ప్లాంట్స్ ఎలా గ్రో చేస్తున్నాము, అన్ని వీడియోస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా చాలా మీకు అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. Hi guys, it's December and it's really cold outside in London where I live. But it's never too late to start growing your own homemade plants. Today I'll show you how to sow all the vegetables in December. I have some vegetable packets here and some labels so I don't forget which one is which, so I can take care of it. My mom already planted this one. I'm not quite sure what it is, but I'll tell you later on the video. So shall we get started, guys? Let's see. We have radish. So I'm gonna open these packets. Where is it? There we are, radishes. I'm gonna plant it in this one. So I have 3 radish seeds here. I'm gonna plant it in this one. I'm gonna plant white radish all this line. You can put 2 or 3 seeds in each plant. I'm putting in 3 just to make sure. This is easier. And since this whole row is radish, I'm gonna put the radish sign here so I know all of it. And if you wanna do like these,
nodes, make sure you put it in the side so it doesn't get in the way of the roots. So you also added radish seeds also in this row. So I'm gonna now add the broccoli seeds because there's barely any, and I think only like 3 of the pots would fit inside. So this is the broccoli seeds I have right here. Yeah, let's plant them. I'm gonna only plant 2 this time because there's not any left. Time to close them up. And then time to find the sticker. No, not this. Not this. Not this. There it is. I'm gonna put it here so I know this, and this all are broccoli and these are not. So let's go with the next vegetable. This one is very low. I only have like 5 of these. 5 seeds. Yeah, there is only 5. And it's one of my favorite vegetables. It's cauliflower. Where is it? There. I'm also gonna put it here so I know this and this are cauliflower and none of them are. The next vegetable is nulkol. Yeah, it's really funny to say. It's really what do you call it? It's like an alliteration. Yeah, it's really hard to pronounce, and yeah, I never tried this before, but I found them in when I went on a trip to vacation to India. I found them here, and I think it's available everywhere, but mostly in Asia. So I'm also gonna plant these. Two for you, 2 for you, and then 2 for you. Time to cover them up. Next up, turnips. These are really small, the seeds.
And next up, wait, where's the vegetable I'm looking for? I can't see it. Oh, wait, oh yeah, I forgot I put it here. It's cabbage. It says there's 20 seeds. Let's see if they're lying or not. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. They're definitely liars. They gave us more. Time for the big guns. Look at this. The pots are like quadruple the sizes of these. And these are for the big vegetables that will grow out a lot. First of all, we're starting with one of the vegetables you need for every single dish, basically. Onions. When you're planting these vegetables, instead of putting all 3 seeds in one hole, you make 3 different holes and put each one in each different one. I'm adding 3 seeds in each hole. Remember, you have to put 3 seeds in each hole. Time for red carrots. Open it up. Pour it here. Open it up. 3 in each one. There we go. Done. Last but not least, green peas. Since these seeds are really big, you only need to add 1 seeds in each one. And for better results, try to soak these in water for 1 day before you plant them. These look like green peas. Oops. Perfect. And the most important bit is watering them. I'm just gonna add a little bit. So that's the end of the video today, guys. If you liked it, make sure you like, make sure you subscribe, and do not forget to comment down below and write down some ideas so we can prepare them in a future video. Thanks for your support, guys. We finally reached 1K. I've been really happy about it. Thank you. Our next goal is going to be 5K. I'll see you again, guys. Bye.
And that's it, guys. I watered all the plants. I also have a lid for one of these, and it helps the plants go through the germination process better. And I'll show you what it is. It's this. I'm gonna put this where it's really warm. If you can't find a warm place in winter, try to put it near like the heaters or somewhere.